సీతమ్మ తల్లికి గోరింటాకు చెట్టుకు మంచి అనుబంధం ఉందట. శ్రీరామనవమికి ఒక రోజు ముందు గోరింటాకు చెట్టును మహిళలు పూజించడం వలన వారు కోరిన కోర్కెలు తీరడమే కాకుండా వైవాహిక జీవితంలోని సమస్యలు తొలగిపోయి సుమంగలిగా ఉంటారట. అంతేకాకుండా ఈ రోజు గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదని చెప్తున్నారు పండితులు. రామాయణంలో సీతమ్మ తల్లిని రావణుడు ఎత్తుకెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. ఆ సమయంలో సీతమ్మ తల్లి చాలా బాధపడితే అశోకవనంలోని గోరింటాకు చెట్లు అమ్మవారిని ఓదార్చి నీకు అంతా మంచి జరుగుతుందని విశ్వాసాన్ని ఆమెలో నింపాయట. సీతమ్మ తల్లికి గోరింటాకు చెట్లు తమ ఆకును రాల్చి అమ్మవారికి మంచంలా సహాయపడ్డాయట. అమ్మవారు కూడా ఆ చెట్లను పూజించేదట. ఇక రాముడు రావణుణ్ణి చంపి సీతను తీసుకువెళ్లే సమయంలో సీతమ్మ తల్లి గోరింటాకు చెట్టుకు వరమిచ్చిందట. మీకు ఏం కావాలో కోరుకున్నప్పుడు గోరింటాకు చెట్లు తమను ఆడవారు ఎప్పుడూ తన చేతులకు ధరించాలి, నా రంగు వారికి చేతికి పండి వారు ఆనందంగా సౌభాగ్యంగా ఉండేలా వరమివ్వమందట. అప్పట్నుంచి ఆడవారు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అంతేకాకుండా ఆ చెట్లను పూజించడం వలన సీతమ్మ